ఆధార్ పథకం క్రింద ప్రతి భారతీయ నివాసితుడికి 12 అంకెల వైశిష్ట్య గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ చేయబడుతుంది. ఈ కార్డును జారీ చేసే సంస్థ UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, వేలిముద్రలు, కంటి స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. భారత్లో మొట్టమొదటి ఆధార్ కార్డు 2010 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాకు చెందిన రంజన సోనావానేకు జారీ అయింది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆధార్ కార్డు అమల్లోకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆధార్ కార్డ్ ప్రాజెక్ట్కు నాయకత్వం వహించారు. ఆధార్ కార్డును ప్రవేశపెట్టినప్పటి నుండి దేశంలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలో ఒక వ్యక్తి గుర్తింపుకు ఆధార్ రుజువు. ఆధార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పనుల్లో కూడా మెరుగుదల